కమ్యూనిజం. చైనా కమ్యూనిస్ట్ కంట్రీ అని మనలో చాలా మందికి తెలుసు. ఎక్కడో యూరోప్ లో పుట్టిన కమ్యూనిజం చైనాలో 8 కోట్ల మంది ప్రాణాలు పోవడానికి కారణమైందంటే మీరు నమ్మగలరా? ఈ వీడియోలో అసలు కమ్యూనిజం ఎలా పుట్టింది, అది చైనాలో అంతమంది ప్రాణాలు పోవడానికి కారణం ఎలా అయిందో మాట్లాడుకుందాం. వీడియోలో ఒక పెద్ద ట్విస్ట్ ఉండిపోతుంది. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. 19th సెంచరీలో అప్పుడే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరుగుతున్న టైం. యూరోప్ మొత్తం ఇండస్ట్రీస్ రావడం స్టార్ట్ అవుతున్నాయి. మనం ఇప్పుడు చూస్తున్న పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ నెస్లే, యూనిలెవర్, రోల్స్ రాయ్స్ ఇలాంటి కంపెనీస్ అన్ని అక్కడే పుట్టుకొస్తున్నాయి. చాలా మందికి ఈ కంపెనీస్ వల్ల, ఇండస్ట్రీస్ వల్ల జాబ్స్ వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ టెక్నాలజీ ఇంతలా డెవలప్ అయ్యి మన జనరేషన్ లో అవైలబుల్ గా ఉంది అంటే దానికి ఇండస్ట్రియల్ రెవల్యూషనే కారణం. దీనివల్ల జాబ్స్ వస్తున్నాయి. అలానే మానవ చరిత్రలో ఎప్పుడు చూడనంత ప్రోగ్రెస్ మనం చూస్తున్నాం. కానీ ఇదంతా కాయిన్ కి ఒక సైడ్ మాత్రమే. ఈ రెవల్యూషన్ లో కేవలం తెలివైన వాళ్ళు లేదా డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ బెనిఫిట్స్ అన్నిటిని ఎంజాయ్ చేయగలుగుతున్నారు. ఒక పక్క ఈ కంపెనీస్ అన్ని కోట్లు సంపాదిస్తుంటే ఆ ఫ్యాక్టరీస్ లో పనిచేసే వాళ్ళకి మాత్రం జీవితం సాగించడం కూడా చాలా కష్టంగా ఉండేది. దీనికి ఒక షాకింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ లో వీక్లీ 2 days ఆఫ్ ఇస్తున్నారు. చాలా వరకు అయితే కంపెనీస్ టైమింగ్స్ ని ఫాలో అవుతున్నారు కదా. కానీ 1800s లో మాత్రం సిచ్యువేషన్ ఇలా ఉండేది కాదు. బ్రిటిష్ ఫ్యాక్టరీస్ లో వర్కర్స్ వాష్రూమ్ కి వెళ్ళడం, వాటర్ తాగడం, ఫుడ్ తినడం ఇలాంటి వాటి వల్ల టైం ఎక్కువ వేస్ట్ అయిపోతుందని చెప్పి వాళ్ళని షిఫ్ట్ అయ్యేంత వరకు వీటేటికి అలౌ చేసేవాళ్ళు కాదు. ఫ్యాక్టరీ డోర్స్ అన్ని లాక్ వేసి ఉంచేవాళ్ళు. దీనివల్ల ఎంతో మంది ఆడవాళ్ళు, పిల్లలు చనిపోయేవాళ్ళు. చివరికి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఫ్యాక్టరీస్ యాక్ట్ 1833 అని తీసుకుని వచ్చారు. అంటే అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉండేదో మీ ఊహలకే వదిలేస్తున్నాను. సిచ్యువేషన్ రోజు రోజుకి దారుణంగా మారుతుంది. ఇంకా దీనికి సొల్యూషనే లేదన్న టైంలో 1848 జర్మనీలో ఇద్దరు కార్ల్ మార్క్స్ అండ్ ఫ్రెడరిక్ ఏంజెల్స్ ఒక బుక్ ని రిలీజ్ చేశారు. ఆ బుక్ లో ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్పారు. అదే ది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. కమ్యూనిజం అనే ఐడియాలజీకి పునాది ఇక్కడే పడింది. ఈ ఐడియాలజీ ప్రకారం సొసైటీలో రిచ్, పూర్ ఇలాంటివేమీ ఉండవు. అందరూ ఒకటే. ప్రపంచంలో ఉన్న రిసోర్స్ అన్ని అందరివి. అందరికీ వాటి మీద ఈక్వల్ హక్కులు ఉంటాయి. అప్పటికే వరస్ట్ సిచ్యువేషన్ లో ఉన్న ప్రజలందరూ ఈ ఐడియాలజీకి చాలా కనెక్ట్ అయ్యారు. ఈ కమ్యూనిజం లో మెయిన్ ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయో బ్రీఫ్ గా చెప్తాను చూడండి. క్లాస్లెస్ సొసైటీ అంటే సొసైటీ మొత్తంలో రిచ్ కానీ పూర్ కానీ ఎవరూ ఉండరు. నో ప్రైవేట్ ప్రాపర్టీ. ఇండివిజువల్స్ కి ప్రాపర్టీని ఓన్ చేసుకునే హక్కు లేదు. ఆ ప్రాపర్టీ అందరిది. కలెక్టివ్ ఓనర్షిప్. ఇందాకే చెప్పాను కదా, రిసోర్సెస్ అన్ని అందరూ షేర్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి ఫ్యాక్టరీలో ప్రొడ్యూస్ చేసే గూడ్స్ ని ఎవరు ప్రైవేట్ గా ప్రాఫిట్ కోసం అమ్ముకోకూడదు. వాటిని సొసైటీ కోసం ఈక్వల్ గా పంచాలి. సెంట్రలైజ్డ్ ప్లానింగ్ అంటే గవర్నమెంట్ ప్రతి ప్రొడక్షన్లోనూ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంటే ఎంత ఫుడ్ని గ్రో చేయాలి, ఎన్ని ఇల్లులు కట్టాలి, అలానే మిల్స్లో ఎంతమందికి సరిపడా బట్టలను మ్యానుఫ్యాక్చర్ చేయాలో కూడా గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుంది. నో కాంపిటీషన్. సొసైటీలో ఎవరి మధ్యలో కాంపిటీషన్ ఉండకూడదు. ఎందుకంటే కాంపిటీషన్ ఉంటే ఎవరో ఒకళ్ళు ఎక్స్‌ప్లాయిటేషన్ కి గురవుతారని కమ్యూనిజం నమ్ముతుంది. అందుకే ఎవరి మధ్యలో కాంపిటీషన్ అనేది ఉండకూడదు. అందరూ కలిసి సొసైటీ యొక్క గ్రేటర్ గుడ్ కోసం వర్క్ చేయాలి. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, కొంతమంది దగ్గర ఎక్కువ ల్యాండ్ ఉండడం ఎందుకు, ఉన్న ల్యాండ్ మొత్తాన్ని అందరికి ఈక్వల్ గా పనిచేస్తే అప్పుడు రిచ్ పీపుల్ గానీ పూర్ పీపుల్ గానీ ఉండరు కదా, అప్పుడు అందరికీ మంచి జరుగుతుంది కదా అనుకునేవాడిని. కమ్యూనిజం కూడా ఇండైరెక్ట్ గా చెప్తుంది ఇదే. కమ్యూనిజం అంటే ఏంటో బాగా అర్థం అవ్వాలంటే మీకు ఒక చిన్న కథ చెప్తా చూడండి. ఈ కథలో ఒక ఊరు ఉంటుంది. అందులో ఫార్మర్స్ మాత్రమే ఉంటారు. ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ కలిసి కమ్యూనిజం కి అట్రాక్ట్ అయ్యి వాళ్ళ ఊర్లో కూడా పెద్ద చిన్న రిచ్ పూర్ ఇలాంటివేవి ఉండకూడదని చెప్పి కమ్యూనిజం ని అడాప్ట్ చేసుకుందాం అనుకున్నారు. అందుకే ఉన్న ల్యాండ్ మొత్తాన్ని చిన్న చిన్న పార్ట్స్ గా డివైడ్ చేసి వాటిని ఫార్మర్స్ మొత్తానికి పనిచేశారు ఈక్వల్ గా. అందరూ ఫార్మింగ్ చేసే వాళ్ళే కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక కమిటీని వేసుకుని ఫార్మింగ్ చేసిన పంట మొత్తాన్ని ఆ ఊరు కమిటీకి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు అందరి దగ్గర ఈ ఫుడ్ ని కలెక్ట్ చేసి ఊరు మొత్తానికి ఈక్వల్ గా పంచేవాళ్ళు. అందరికీ సేమ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ వస్తుంది కాబట్టి ఎవరు ఓనర్ ఉండరు. అలానే ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ ఉండదు. ఫైనల్ గా వీళ్ళు అచీవ్ చేయాలనుకున్నది అచీవ్ చేశారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఈ కథ ఇక్కడ వరకు మొత్తం బానే ఉంది కదా. సేమ్ చైనాలో ఒక లీడర్ మావో జెడాంగ్. అప్పుడే చైనాకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఈ మావో జెడాంగ్ అనే అతను సేమ్ చైనాలో కూడా ఇదే ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాడు. దీన్ని కమ్యూనిస్ట్ రెవల్యూషన్ అంటారు. అయితే మావో జెడాంగ్ ల్యాండ్స్ మొత్తాన్ని ఫార్మర్స్ కి పనిచేశాడు. అందరూ చాలా హ్యాపీ అయ్యారు, సేమ్ మన స్టోరీలానే. అయితే మావో జెడాంగ్ ఏం చేశాడంటే కలెక్టివ్ ఫార్మింగ్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతో ఒక 20,000 to 30,000 మంది ఫార్మర్స్ ని ఒక కమ్యూన్ గా డివైడ్ చేసి వాళ్ళకి ఏ పంట వేయాలి, అలానే ఎంత వేయాలి, ఇలాంటివన్నీ గవర్నమెంట్ లో ఒక సిస్టమ్ చెప్పేలాగా డిజైన్ చేశాడు. అయితే గవర్నమెంట్ ఏది పండించాలి, ఎప్పుడు పండించాలి, ఎలా పండించాలి, ఏ ఫ్యామిలీకి ఎంత ఫుడ్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ కంట్రోల్ చేసి ఆ ఫార్మర్స్ అందరికీ చెప్పేది. చెప్పాను కదా ఇందాక కమ్యూన్స్ గా డివైడ్ చేశారని. ఆ కమ్యూన్ కి ఒక లీడర్ ఉంటాడు అనమాట. అతను డిసైడ్ చేసి వాళ్ళందరికీ చెప్పాలి.
ఇప్పటి వరకు స్టోరీ మొత్తం బాగానే ఉందనుకున్నాం కదా, అయితే ఈ మోడల్ ఇంప్లిమెంట్ అవడం వల్ల చాలా మంది హ్యాపీ అయ్యారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయి అనుకున్నారు. కానీ అసలైన ప్రాబ్లమ్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఒకసారి ఆలోచించండి, మీ కంపెనీలో మీరు జాయిన్ అయినప్పుడు ఫుల్ మోటివేషన్ తో చాలా బాగా పనిచేసి కంపెనీకి ప్రాఫిట్స్ తెప్పించారు. మీకు ఒక 10% హైక్ ఇచ్చారు అనుకుందాం. మీతో పాటు పనిచేసే కొలీగ్ ఏమీ పని చేయడు, చిల్లుగా కూర్చుని ఉంటాడు. అతనికి కూడా ఈక్వాలిటీ పేరు చెప్పి 10% హైక్ ఇస్తే ఎలా ఉంటుందో చెప్పండి. మీకు పని చేయాలనే మోటివేషన్ ఉంటుందా? మీరు కూడా చిల్లుగా కూర్చుని ఎంజాయ్ చేయాలనుకుంటారు కదా. సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతూ వచ్చింది. ఒక కష్టపడే ఫార్మర్ కి అలానే పనిచేయని ఫార్మర్ కి సేమ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఇస్తే కష్టపడే వాడికి మోటివేషన్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. సేమ్ ఇదే ప్రాబ్లం చైనా కూడా ఫేస్ చేస్తూ వచ్చింది. ఫార్మర్స్ అందరికి ఓనర్షిప్ లేకపోవడం వల్ల, అంటే వాళ్ళు పండించే పంట మీద వాళ్ళకి ఓనర్షిప్ లేకపోవడం వల్ల వాళ్ళకి మోటివేషన్ లాస్ అయింది. అంటే వాళ్ళు ఏ పంట పండించినా గవర్నమెంట్ కి ఇచ్చేయాలి, గవర్నమెంట్ తిరిగి వీళ్ళకి ఎంత అనుకుంటే అంతే ఇస్తుంది. వీళ్ళు ఎక్కువ పండించినా కూడా వీళ్ళకి ఏమీ ఉపయోగం లేదు. సో ఫార్మర్స్ అందరూ మోటివేషన్ లూజ్ అయ్యారు. అలానే నెక్స్ట్ చైనా ఇంకో ప్రాబ్లం ఫేస్ చేయడం స్టార్ట్ చేసింది. అదే పూర్ సెంట్రలైజ్డ్ డెసిషన్ మేకింగ్. నేను చెప్పినట్టు ఫార్మర్స్ ఏం పంట వేయాలో గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందని చెప్పాను కదా. ఎక్కడో కూర్చుని ఒక ఆఫీసర్ మీ ఏరియా గురించి ఏమీ తెలియదు, మీ ఏరియాలో ఎలాంటి పంటలు పండుతాయో అసలు అతనికి ఏమీ తెలియదు. అలాంటి అతను తనకు నచ్చినట్టు ఏ పంట వేయమంటే ఆ పంట వేయాలి. దీనివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో చెప్పండి. ఒక ఫార్మర్కే కదా అతని ల్యాండ్ లో ఎలాంటి పంటలు బాగా పండుతాయో తెలిసేది. మీరు కావాలంటే అతనికి ఎక్కువ నాలెడ్జ్ ఇచ్చి డెసిషన్ తీసుకునేలాగా చేయొచ్చు, కానీ మీరు ఇదే పంట వేయాలి అని చెప్తే అది డెఫినెట్ గా ఫెయిల్యూర్ గా గురి చేస్తుంది. సేమ్ చైనాలో కూడా ఇదే జరుగుతూ వచ్చింది. అయితే చైనా ఇంకో ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తుంది, ఫేక్ రిపోర్టింగ్ కల్చర్. నేను ఇందాక చెప్పాను కదా, ఫార్మర్స్ అందరినీ గ్రూప్ గా డివైడ్ చేసి వాళ్ళని గవర్నమెంట్ ఆఫీసర్ లీడ్ చేస్తూ ఉంటాడని. ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏం చేసేవాళ్ళంటే గవర్నమెంట్ కి రాంగ్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ చేసేవాళ్ళు. ఎగ్జాంపుల్ కి 10 tons క్రాప్ పండితే 20 tons అని రిపోర్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి, ప్రొడక్షన్ లో ఎలాంటి లోపం లేదని చెప్పి చూపించడానికి గవర్నమెంట్ కి రాంగ్ గా రిపోర్ట్ చేసేవాళ్ళు. దీనివల్ల ఏం జరిగేదంటే గవర్నమెంట్ కి సరైన లెక్కలు లేక డిస్ట్రిబ్యూషన్ అప్పుడు చాలా ప్రాబ్లం అయ్యేది. ఎందుకంటే మెజారిటీ పోర్షన్ అనేది వేరే ప్రొఫెషన్స్ కూడా వెళ్ళాలి కదా, లైక్ సోల్జర్స్ ఇలాంటి వాళ్ళందరికీ వెళ్ళాలి కదా. సో ఎప్పుడైతే ఎక్కువ రిపోర్ట్ చేశారో ఫార్మర్స్ కి తక్కువ మిగిలేది, అలానే వేరే వాళ్ళకి వెళ్ళేది మాత్రం ఎక్కువ అయిపోయేది. సో ఇలాంటి రాంగ్ డెసిషన్స్ అండ్ రాంగ్ ఇంప్లిమెంటేషన్ వల్ల ఈ మోడల్ మొత్తం ఫెయిల్యూర్ అయింది. ఈ మోడల్ ఎంతలా ఫెయిల్ అయిందంటే కేవలం 4 years లో ఆల్మోస్ట్ ఆల్ 3 crores నుంచి 8 crores మంది చనిపోయారు. అంటే ఇది World War I లో చనిపోయిన వాళ్ళ సంఖ్య కంటే చాలా ఎక్కువ. అయితే ఈ వీడియోలో మనం చైనా కమ్యూనిజం ని ఫాలో అయ్యి ఎలా నాశనం అయిందో చూసాం కదా. కానీ మీకు ఒక షాకింగ్ విషయం చెప్పనా, చైనా ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ కంట్రీనే. మరి ఒక ఫెయిల్యూర్ ఐడియాలజీని వాళ్ళు ఇంకా ఎందుకు ఫాలో అవుతున్నట్టు? ఫాలో అవడమే కాదు, వాళ్ళు ఏ రేంజ్ లో డెవలప్ అయ్యారో మనం చూసాం కదా. సో నెక్స్ట్ పార్ట్ లో అసలు వీళ్ళు ఒక ఫెయిల్యూర్ ఐడియాలజీని తీసుకుని సక్సెస్ఫుల్ గా ఎలా డెవలప్ అయ్యారు, అలానే వాళ్ళ డెవలప్మెంట్ వెనకాల ఉన్న స్టోరీ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకుందాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచండి. నెక్స్ట్ వీడియోలో చైనా యొక్క గ్రోత్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మీరు ఎక్కడి వరకు వచ్చారంటే వీడియో మీకు డెఫినెట్ గా నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియోని కూడా ఒక లైక్ చేసి ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. జై హింద్, బై బై.